వరంగల్ జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సంబరాలు మొదలయ్యాయి. డప్పు చప్పుళ్లు, కేరింతల నడుమ గణనాథులను ఊరేగింపుతో ఉత్సవ నిర్వాహకులు ఏర్పాటు చేసిన మండపాల వద్దకు గణనాథులను తరలిస్తున్నారు. హన్మకొండలోని 1000 స్తంభాల గుడి రుద్రేశ్వర ఆలయంలో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు. గత కొన్ని సంవత్సరాలుగా 1000 స్తంభాల ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, దాతల సహాయంతో అన్నదాన కార్యక్రమాలతో పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామంటున్న ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మతో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాల సందడి మొదలైంది. ఇప్పటికే ఏదైతే నవరాత్రి ఉత్సవాల నిర్వాహకులు అయితే ఏదైతే ఏర్పాటు చేసుకున్న ఏదైతే ఉత్సవాల వద్ద మండపాల వద్దకు కూడా గణపతి విగ్రహాలను అయితే తరలిస్తున్నారు. మనం ఇప్పుడు హన్మకొండలోని 1000 స్తంభాల గుడి రుద్రేశ్వర ఆలయంలో మనం ఉన్నాము. రుద్రేశ్వర ఆలయంలో గత కొన్ని సంవత్సరాల నుండి కూడా ఇక్కడ వినాయక చవితికి సంబంధించిన నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రస్తుతం ముందుగా ఏదైతే రుద్రేశ్వర ఆలయంలో ఉన్న ఏదైతే మూల గణపతి ఉన్నారో ఈ మూల గణపతికి సంబంధించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మాత్రమే ఇక్కడ నుంచి నేరుగా శివునికి సంబంధించి కూడా పూజలు నిర్వహిస్తారు. మన విజువల్లో కూడా చూడవచ్చు. ఇప్పటికే ఇటు ఏదైతే 1000 స్తంభాల గుడి ఆలయంలో ఉన్న మూల గణపతి సంబంధించి కూడా ముఖ్యంగా కూడా ముస్తాబు చేశారు. ఇక్కడ పూజలు నిర్వహించిన తర్వాతనే ఇటు శివునికి పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఆలయ ఆధ్వర్యంలో కూడా ఇటు వినాయక చవితి సంబంధించిన నవరాత్రి ఉత్సవాలు అయితే నిర్వహిస్తారు. అయితే ఈ నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి కూడా ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి, ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు, ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు అనే దాని అంశానికి సంబంధించి కూడా తెలుసుకోవడానికి మాతో పాటు మాట్లాడేందుకు ఇటు రుద్రేశ్వర ఆలయం 1000 స్తంభాల గుడి ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాము. చెప్పండి, ఇప్పటి నుంచి ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు, ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు? చారిత్రక రుద్రేశ్వర స్వామి 1000 స్తంభాల దేవాలయంలో స్వాతంత్ర సమరయుద్ధం లోపల బాలగంగాధర్ గారు స్వాతంత్ర సమరయోధుడు. ఆయన ఇచ్చినటువంటి పిలుపు మేరకు భారతదేశ వ్యాప్తంగా కూడా హిందువులందరూ కూడా సమైక్యంగా ఉండి బ్రిటిష్ వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పేసి ఆ రోజు ఆయన ఏదైతే పిలిపించారో ఈ వినాయక మండలిని ఏర్పాటు చేసుకోవాలి, వినాయకుని ద్వారా అన్నీ కూడా నిర్విఘ్నంగా జరుగుతుందనే ఒక ఆశయంతో వారు ఏర్పరిచినటువంటి ఈ వ్యవస్థ అప్పటి నుండి గత 75 సంవత్సరాలుగా 1000 స్తంభాల దేవాలయంలో వినాయక చవితి ఉత్సవాలు మహావైభవంగా నిర్వర్తించుకుంటున్నాము. ఇక్కడ ప్రతిష్ఠించబడ్డటువంటి కాకతీయుల కాలం నాటి వినాయకుని విగ్రహం ఉత్తిష్ట గణపతిగా నామకరణం చెంది ఆ ఉత్తిష్ట గణపతికి మనం 70 సంవత్సరాల నుంచి పురప్రముఖుల సహకారంతో, దాతల సహకారంతో, జిల్లా యంత్రాంగం ద్వారా మనము ఈ 70 సంవత్సరాల నుంచి గణపతి ఉత్సవాలు నిర్వర్తిస్తున్నాము. ఈరోజు శనివారం ఆ గణపతి స్వామికి నవరాత్రోత్సవాలు ప్రారంభమైనాయి. ఉదయం 5 గంటలకు సుప్రభాతం, రుద్రేశ్వర స్వామికి మూల విరాట్ అయినటువంటి రుద్రేశ్వర స్వామికి ఏకాదశ రుద్రాభిషేకం, తదనంతరం ఉత్సవ ప్రతిష్టాపన కార్యక్రమం, గణపతి నవగ్రహ పుణ్యవాచనం, అంకురారోపణం, అదేవిధంగా కలశస్థాపన, మంటపారాధన, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వర్తించదగింది. రక్షాబంధనం అనంతరం గణపతి పూజ నిర్వర్తించి గణపతి సూక్త మంత్రపటంతో ఆధారమైన శీర్షలతో స్వామివారి పూజలు చేయించి తదనంతరం జ్యోతి ప్రజ్వలన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు, ప్రముఖ దాత రాజ్యసభ సభ్యులైనటువంటి వద్దిరాజు రవిచంద్ర గారు సోదరుడు వెంకటేశ్వర్ల గారు, గట్టు మహేష్ బాబు గారు, ఆలయ కార్యనిర్వహణాధికారి వెంకటయ్య గారు తదితర భక్తుల సమక్షం లోపల జ్యోతి ప్రజ్వలన గావించి 9 రోజుల పాటు ఉత్సవాలు ప్రారంభించజరిగింది. ప్రతి నిత్యం కూడా ఉదయం సాయంకాలం పూజా కార్యక్రమాలు, మాధ్యాహ్నిక సమయం లోపల లోక కళ్యాణార్థం సమాజ శ్రేయస్సు కొరకు సకల మానవాళి కూడా సుభిక్షంగా ఉండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలి పెట్టారు. అయితే ముందుగా ఏదైతే 1000 స్తంభాల గుడి ఆలయంలో అయితే ఏదైతే మూల గణపతి ఉన్నారో ముందుగా మూల గణపతికి సంబంధించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అక్కడి నుంచి వెళ్ళి ఆ రుద్రేశ్వరునికి, ఆ శివునికి సంబంధించి కూడా పూజలు నిర్వహిస్తారు. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇటు 1000 స్తంభాల ఆలయంలో కూడా వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలకు సంబంధించి కూడా 9 రోజుల పాటు ప్రత్యేక పూజలతో పాటు ఇటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాము, ఇటు అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాము అంటూ కూడా ఇటు ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ అయితే చెప్తున్న పరిస్థితి వరంగల్ జిల్లాలో ఉంది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద సంఖ్యలో అయితే వినాయకుడి నవరాత్రులకు సంబంధించి కూడా ఇటు ఉత్సాహ నిర్వాహకులు అయితే ఇటు భారీగా డప్పు సప్పులు ఊరేగింపుతో కూడా తమ ఏర్పాటు చేసుకున్న ఇటు వినాయక చవితి మండపాల వద్దకు అయితే ఇటు గణనాథులను అయితే ఊరేగింపుతో తీసుకెళ్తూ ఇటు ప్రతిష్ఠించేందుకైతే పెద్ద సంఖ్యలో ఇటు భక్తులు అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో ఉందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ రమేష్ తారకృష్ణ, S6 న్యూస్, వరంగల్.